హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, అన్ని ఏవైతే మూగజీవులు ఉన్నాయో మూగజీవులన్నిటికీ, ప్రతి ఒక్క మూగజీవికి, భూమాతకి నా యొక్క స్వయాన కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రేశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా మన అందరు గురువు అయిన రామ్తా మాస్టర్, ఇమ్మోర్టల్ మాస్టర్, టీచర్, ఉపాధ్యాయులు అయిన రామ్తా గారికి శత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు సహకరిస్తున్న ఈ నా కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి మరియు మేడం ఏదో సౌండ్ వస్తుంది, దారిలో ఎవరో ఏదో అమ్ముకుంటా పోతున్నారు మేడం, నా స్వయానికి ఈ వర్తమాన క్షణానికి కూడా నా శత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదే అయిపోయిందిలేండి మేడం, ఇప్పుడేం అంత వినిపించట్లేదులేండి. దేవుడిపై నమ్మకం ఉంచండి అంటూ బోలే బాబా సముదాయించాడు. దీనికి పరిష్కారం చూడమని దేవి మాతను పూజిస్తాను అంటూ చేతులు జోడించి గుండె దగ్గర పెట్టుకొని శిరస్సు వంచి ప్రార్థించారు. అప్పటికప్పుడే ఆహారం నిండిన పాత్ర అతని చేతిలో ప్రత్యక్షమైంది. దాంట్లోంచి కొంచెం తీసి సిద్ధ బాబాకి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకెళ్లి వంటింట్లోని మిగతా ఆహార పదార్థాల్లో కలిపారు. మరుక్షణంలో మొత్తం ఆహారం కుళ్ళిన చేపకంపు పోయి గుమ్మగుమ్మలాడుతూ విందుకు సిద్ధంగా తయారైంది. అనుకున్న ప్రకారం విందు సాగిపోయింది. ఈ మేడం సౌండ్ ఇంకా ఏదో వస్తుంది. అవునా మేడం? సరే ఇప్పుడు ఆపేస్తాం మేడం. అయితే ఓకే కదా మేడం? ఫ్యాన్ మేడం. ఓ ఫ్యానా? ఓకే మేడం, ఆపేస్తాం. ఓకే మేడం, మీకు మరి ఇబ్బందిగా ఉంటుందేమో అనుకుంటా. ఈ సంఘటన అక్కడికి వచ్చిన చిత్రకూట్ సాధువులందరినీ ఎంతో ఉత్సాహపరిచింది. దాంతో బోలే బాబాను తమతో 3 రోజులుండి ఉపనిషత్ బోధ చేయవలసిందిగా ఆహ్వానించారు. సాధారణంగా బోలే బాబా ఇలాంటి ఆహ్వానాలను అంగీకరించరు, కానీ ఈసారి ఒప్పుకున్నారు. బోలే బాబా బోధ చేసిన ఆ 3 రోజుల్ని ప్రశ్న సమాధానాల పర్వాన్ని, యోగ పద్ధతుల ప్రదర్శనల్ని ఇంకా ఇప్పటికీ కొంతమంది గుర్తుంచుకున్నారు. పురాతన కాలం నుండి స్వచ్ఛమైన సాధువులకు, అంటే శ్రీరామచంద్రుని ధ్యానించే వైష్ణవితిని సాధువులకు చిత్రకూట్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మచర్య అభ్యాసం ముఖ్యమైన సాధనగా ఉండేది. మరికొన్ని కూడా నేర్చుకునేవారు. బోలే బాబా చేతిలో అక్షయ పాత్ర ప్రత్యక్షమైనప్పుడు అక్కడ లేని కొంతమంది సాధువులు, అలాగే కేవలం పేరు ప్రతిష్టల కోసం, గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడే సాధువులు బోలే బాబా ఉపన్యాసాలను తాత్విక ఆధ్యాత్మిక వివరణల ద్వారా వివరించమని ఆటంకపరుస్తూ వాటి చర్చల కోసం సవాళ్లు విసురుతుండేవారు. ఏమైతేనే మొదటి 2 రోజులు బోలే బాబా గ్రంథాలను ఉదహరిస్తూ బోధ చేసేవారు కాదు. దాంతో ఆయనంటే పడని సాధువులు ఈయనకు తాత్విక గ్రంథాలతో పెద్దగా పరిచయం లేదనే అభిప్రాయానికి వచ్చారు. దాంతో 3వ రోజు వాళ్ళు తమ గ్రంథాలతో సభకి వచ్చారు. అవన్నీ వ్రాత ప్రతులే.
సాధువులు భోలే బాబాపై దాడి చేయడం మీదే దృష్టి కేంద్రీకరించారు. తమ ప్రశ్నలను నేరుగా సంధించడం కన్నా తర్కాన్ని ఒక సాధనంగా చేసుకుని గ్రంథాల్లో విషయాలను మెలితిప్పి వ్యాఖ్యానించి తమ వాదనను సమర్థించుకునేవారు. అలా 4 గంటలు వాళ్ళ పాండితి ప్రకర్షను ప్రదర్శించారు. భోలే బాబా వాటన్నింటినీ ప్రశాంతంగా విన్నారు. చివరికి వాళ్ళ ఆర్భాటాలతో కూడిన సుదీర్ఘ ఉపన్యాసాలను విన్న తర్వాత ప్రత్యక్ష అనుభవం లేని జ్ఞానం చిత్రపటంలో ఉన్న బొమ్మను పెళ్ళాడి జీవించడం లాంటిది. ప్రత్యక్ష అనుభవం రావాలంటే ముందు నువ్వు సాధన చేయాలి. నువ్వు మొదట సరిగా పద్మాసనంలో కూర్చోవడం సాధన చెయ్యి, సరిగా శ్వాసించడం సాధన చెయ్యి, సరిగా ధ్యానించడం సాధన చేయి. తత్వ గ్రంథాల్లోని విషయాలను సాధన చేసేవారు మౌనంగానే ఉంటారు. వాటిని ఆరాధించే వారే కేవలం వాదనల కోసం వెంపర్లాడతారు. మీ వ్రాతప్రతుల్లో ఉన్న ఏ సాధన గురించైనా ప్రశ్నించండి, దానికి సమాధానం చెప్తాను. కానీ ఒక షరతు, మీరు ప్రశ్నించేటప్పుడు సావధానంగా అటు ఇటు కదలకుండా కూర్చుని అడిగితే నేను సమాధానం చెబుతాను అని సమాధానం ఇచ్చారు. ఇదే సమయంలో భోలే బాబా ప్రక్కన కూర్చున్న ఓ విశిష్ట సాధువు ఆ సాధువు సమూహానికి గుర్తు చేస్తూ, మీరు గమనించారా, 4 గంటల నుండి భోలే బాబా కదలకుండా పద్మాసనంలోనే కూర్చుని ఉన్నారు. కమలంలాగా మట్టి అంటకుండా భూమికి కాస్త ఎత్తులో ఉన్నారనే సంగతి మీరు గమనించారా? వామ్మో, చూడండి మేడం, అసలు ఇలాంటి వాళ్ళని కూడా ఆట పట్టిస్తారు. ఆ సాధువులై ఉండి కూడా తపస్సు అంటారు, ధ్యానం అంటారు, ఇవన్నీ చేసి కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సాధువుల్లో. ఎప్పుడు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా మేడం. అన్ని అదే కదా సృష్టి అనేది, వైవిధ్యం కదా. అదే అదే అంటే భూమికి కాస్త ఎత్తులో ఉన్నారనే సంగతి కూడా ఎవరు గమనించుకోలేదు. నాకు అలాగే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. బాబా ఆయన వైపు చూస్తూ, మహారాజ్, వాళ్ళు తమ గ్రంథ సాహిత్యాన్ని, దాన్ని తత్వభారాన్ని నాపై మోపుతారని భావిస్తున్నాను. ద్వారా వాళ్ళ మెదళ్ళు, ఆత్మలు ఈ పవిత్రమైన భూమిలోని ప్రతి రేణువు నుంచి వెదజల్లబడుతున్న దివ్య కాంతిలో ఓలలాడనీయండి. గొప్ప గొప్ప సాధువు పుంగవులు, ఋషులు, భగవాన్ శ్రీ రామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి తమ జీవశక్తితో దీవించిన ఈ ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఇప్పటికీ ఈ ప్రదేశంలో భగవాన్ దత్తాత్రేయ, పరశురాముడు, నాథుడు, చిరంజీవి ఆంజనేయ స్వామి అదృశ్య రూపాల్లో ధ్యానిస్తూనే ఉన్నారు అన్నారు. దీంతో వాదన చేసిన సాధువులందరూ తమ వ్రాత ప్రతుల్ని భోలే బాబాకి సవినయంగా అందించారు. దానికి ప్రతిగా భోలే బాబా ఏ విధంగా కూర్చోవాలో, ధ్యానం చేయాలో, శ్వాస తీసుకోవాలో వారికి నేర్పారు. అలాగే పవిత్రమైన ప్రేమ, మానవత్వము, నిస్వార్థ సేవ గురించి. శ్వాస అంటే నైటు అయినా కూడా చెప్పాలనిపిస్తుంది. నైటు నాకు ఎంత జరిగిందంటే అంత జరిగితే, అలా జరిగేటప్పుడు ఒక బోరు వేస్తాం కదా, బోర్ వేసేదానికి రాడ్ ఎలా ఉంటుందా ఆ మాదిరిగా ఉంది. లిఫ్ట్ అని చెప్పి లిఫ్ట్లో ఎక్కితే దాన్ని మిస్ చేసి దీన్ని బట్టి చేస్తే ఇంకెటు ఏం మార్గం లేదు, పట్టుకోకపోతే పడిపోతాము. కాబట్టి దాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకున్నాను, దిగబడిపోతాను, కిందికి పోతా ఉంటే ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎట్లా శ్వాస చేయాలి, ధ్యానం అంటే ఏంటని ధ్యానం గురించి చెప్తున్నాను. అలా పట్టుకుని దింపుతా ఉంటే దిగబడిపోతా ఉంటే. అక్కడ ఎవరైనా ఉన్నారా మేడం మీ దగ్గర? ఇప్పుడు ఒక లిఫ్ట్ ఎక్కాలనుకున్నాను మేడం. లిఫ్ట్ ఎక్కాలనుకుంటే ఆ లిఫ్ట్ కొంచెం జస్ట్ క్రాస్ చేసేసారనమాట, మిస్ చేసేసారు కావాలని, వాంటెడ్గా నాకు ఎక్కొద్దని చేసేసేసరికి ఇంకా మరి ఎటు కాకుండా గాలిలో తేలుతాను, పడిపోతాను, కింద పడిపోతాను. మరి ఏం చేయాలా? వెంటనే కనపడితే దాన్ని పట్టేసుకుంటే అది కిందకి దింపేస్తున్నారనమాట. దింపేస్తుంటే హాయిగా దాని మీద కాళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని చెప్తున్నా, ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం వల్ల లాభాలేంటి, అలా చెప్తున్నా నేను. అలా చెప్పడం వల్ల కొంత దాకా పోతే ఒక చిన్న పిల్లాడు నెత్తి మీద మన మేలు ముసుగు అంటాం కదా, మేలు ముసుగులా వేసుకున్నాడు ఒక చిన్న బాబు. ఒక 5 ఏళ్ళు లోపుంటే 5 ఏళ్ళు ఉండొచ్చు. ఆ బాబు వచ్చాడు దొడుకుపోవడానికి. మీరు రండి, నేను దొడుకుపోతాను, నేను మీకు చూపిస్తారండి, నేను ఎలా పోవాలో చూపిస్తాను, నేను మీకున్నాను రండి అని చెప్పి నన్ను దొడుకుపోతున్నాడు ఆ పిల్లోడు వచ్చి. ఏం అద్భుతం మేడం ఇది అనుభవం కూడా. ఎందుకంటే ఈ మాస్టర్స్ వచ్చారు అక్కడికి, మీకు సహాయం చేశారు, మీరు వాళ్ళకి సేవ చేస్తున్నారు. అసలు మేడం నిజంగా చెప్తాను మేడం, చాలా ఉంది.
కంటిన్యూ. ఓకే మేడం. ఉమ్, అంటే దానికి ప్రతిగా బోలే బాబా ఏ విధంగా కూర్చోవాలో, ధ్యానం చేయాలో, శ్వాస తీసుకోవాలో వారికి నేర్పారు. అలాగే పవిత్రమైన ప్రేమ, మానవత్వము, నిస్వార్థ సేవ గురించి బోధించారు. ఆ తర్వాత రోజు వారి వ్రాత ప్రతులను గుర్రాలపై వేసుకుని వారు అలహాబాద్ కి వెళ్లిపోయారు. నేను ఈ కథను 1987లో కాన్పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పనిచేసి రిటైర్ అయిన డాక్టర్ శుక్లా గారిని కలిసినప్పుడు వారు చెప్పగా విన్నాను. శుక్లాజీ అప్పుడు జరిగిన 3 రోజుల ఆధ్యాత్మిక వాద ప్రతివాద జరిగే సభకి హాజరయ్యారు. ఎందుకంటే ఒక సంస్కృత పండితుడిగా అరుదైన విలువైన సంస్కృత గ్రంథాల సంరక్షణ పట్ల ఆయనకు ఎంతో మక్కువ. వారు ఇదంతా చెప్పిన తర్వాత ఆ గ్రంథాలని ఎక్కడున్నాయి, అవన్నీ కాపీ చేయబడ్డాయా అని అడిగారు. నాకు తెలియదు, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ గ్రంథాల గురించి స్వామీజీని అడగగా ఆ గ్రంథాలలో కొన్ని ఇంకా అలహాబాద్ లోని బేనీ బాబా వద్దే ఉన్నాయని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత స్వామీజీ ఆ గ్రంథాల వ్రాత ప్రతులు పెద్ద కట్టని నాకు అందించారు. ప్రతి గ్రంథము 2 పలకల మధ్యన భద్రంగా ఉంది. ఒక గ్రంథాన్ని తీసి చూడగా దాని పేజీ అంచు సూక్ష్మ చిత్రాలతో చిత్రింపబడి ఉంది. ప్రతి విభాగము చివర బొమ్మలు ఉన్నాయి. పై అట్ట గంధం చెక్కతో చేయబడిన పొర అంటించి ఉంది. పసుపు కాషాయ రంగు పూయబడి ఉండడంతో అది పూజింపబడిందని తెలుస్తోంది. చిత్రకూట్లో ఉన్న సాధువులు వీటిలో ఉన్న విషయాలను సాధన చేయడానికి బదులు వీటిని పూజించారు. వాళ్లకున్న ఆ అంతరార్థాన్నే ఈ పుస్తకం బహిర్గతం చేస్తున్నాయన్నారు. వీటిని తీసుకోవడం ద్వారా ఈ గ్రంథాలకి బానిసలు కాకుండా వాళ్లను విముక్తిని చేశాను అని అన్నారు. అలా అంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో చిన్న మెరుపు చూశాను. బోలే బాబా సన్యాసత్వం తీసుకున్న తర్వాత సంచార జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ, శ్రీ అరబిందో, రమణ మహర్షి, ఠాగూరు, మాతా ఆనందమయి మాతాజీ అంటే అస్సాంలోని కామాఖ్య గుడిలోని సన్యాసిని అంటామె ఆనందమయ్య అని, బ్రహ్మానంద సరస్వతి, దక్షిణాదిలో శంకరాచార్య లాంటి ఎంతో మంది ప్రముఖులను కలిశారు. స్వామీజీ ఈ ప్రముఖులతో తన హిమాలయ స్వాముల సాన్నిహిత్యంలో గడిపిన జీవిత అనుభవాలను పంచుకున్నారని తెలిపారు. తర్వాత మహాత్మా గాంధీ ఠాకూర్లతో గడిపిన అనుభవాలు తన మీద ప్రగాఢమైన ముద్ర వేశాయని, తన జీవన పర్యంతము చేయదలిచిన ప్రతి పనిలోనూ వారి ప్రభావం ప్రతిఫలిస్తోందని ఆయన చెప్పారు. బోలే సన్యాసం స్వీకరించడానికి చాలా సంవత్సరాల క్రితమే బాబాజీ ఆయనతో, నువ్వు ఎప్పుడైనా మహాత్మా గాంధీని సందర్శించే అవకాశం వస్తే ఆయన ఎలా నడుస్తున్నారో, ఆయన దృఢ విశ్వాసాలు ఆయన ఉపన్యాసాలలో, ఆయన చేతలలో ఎలా ప్రతిఫలిస్తున్నాయో చూసి అర్థం చేసుకో. ఠాగూర్ తో ఉన్నప్పుడు ఆయన ఎలా కూర్చుంటున్నారో, నడుస్తున్నారో, మాట్లాడుతున్నారో, ఎలా పడుకుంటున్నారో గమనించు. ఆయన చేసే ప్రతి పనిలోనూ, ఆయన ప్రతి లక్ష్యంలోనూ ఆయన వైఖరి ఎలా ఉందో, ఇతరులతో వ్యవహరించేటప్పుడు, ప్రకృతితో అనుసంధానం ఏర్పరచుకునేటప్పుడు ఆయన స్వభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకో అని చెప్పారు. మహాత్మా గాంధీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు బోలే బాబా స్వామీజీ మేడం పేజ్ టచ్ అయ్యి వెళ్ళిపోయింది, తీస్తున్నాను మేడం. స్టోరీ భలే ఉంది మేడం, అసలు బాబోయ్. ఎక్కడ మేడం టచ్ అయిపోయింది? ఇది చాలా బాగుంది అయితే స్టోరీ.
దొరికిందా మేడం? మేడం దొరికింది. ఓకే. సడన్ కొంచెం అదే. ఓకే. బోలే సన్యాసం స్వీకరించడానికి మహాత్మా గాంధీ ముక్కుసూటి స్వభావము, డాంబికాలు. ఇది మహాత్మా గాంధీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు బోలే బాబా స్వామీజీ అని అర్థం చేసుకో. మహాత్మా గాంధీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు బోలే బాబా స్వామీజీ చిహ్నాలేవి ధరించకుండా క్రింద కూర్చుని మామూలుగా ధ్యానించడం మొదలు పెట్టారు. ప్రతి వ్యక్తికి ఉన్న వ్యక్తిగత సాంప్రదాయ జీవితము అప్రధానమైనదని, నిస్వార్థమైన కర్మయోగ జీవన విధానం మాత్రమే ప్రధానమైనదే విషయము ఆచరణలో ఆశ్రమం అంతా అణువణున ప్రతిధ్వనిస్తుంది. ప్రతి ఒక్కరూ పడుచువాళ్ళు, ముసలి వాళ్ళు, పేదలు, ధనవంతులు, ఆడ మగ, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ శ్రమ చేస్తున్నారు. అక్కడ ఒక పని తక్కువ, మరో పని ఎక్కువ కాదు. మరుగుదొడ్లను శుభ్రపరచడం, గొర్రెలను మేపడం, పుస్తకాలు వ్రాయడం, సమావేశాలకి హాజరై జాతీయ సమస్యలను పరిష్కరించడం వంటి పనులన్నీ సమానమైన ప్రాధాన్యత కలిగినవే. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ ఒకే చోట ప్రార్థనలు చేస్తారు. అక్కడ బోలే బాబాకి గృహ నిర్వహణ ఇచ్చారు. దానితో పాటు ఆశ్రమ పత్రిక భావించి ఆయన పట్ల ఎలాంటి సంశయాలు లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించేవారు. ఉదాహరణకి ఒకరోజు గాంధీ గారు పత్రిక సంపాదక సిబ్బందిని సందర్శించినప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఏమో ఎప్పుడొచ్చావు అని బోలే బాబాని అడిగారు. బోలే బాబా తన పేరు, మిగతా విషయాల గురించి చెప్పబోతుండగా మధ్యలో మహాత్మా కలుగు చేసుకుని, అవునవును, నువ్వు బాబా ధర్మదాస్ గారి శిష్యుడివి, నీ పేరు బోలే కదా అన్నారు. అది విని బోలే బాబాకి ఆశ్చర్యం, పులకింత రెండు ఒక్కసారిగా కలిగి బోలే నోట మాట రాలేదు. గాంధీ గారు చాలా సంవత్సరాల క్రితం బాబాజీని ఠాగూర్ ఆశ్రమంలో కలిశారు. అప్పుడు బోలే కూడా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత గాంధీజీ బాబా ధరందాస్ జీ దగ్గర పెరిగిన ఆ పిల్లాడిని గుర్తుపట్టడమే కాదు, అతడిని పేరు కూడా గుర్తుంచుకున్నారు. ఈ సంఘటన తర్వాత గాంధీజీ అనేక వేల మందిని తీసుకున్నట్లే బోలే బాబాని కూడా తన సమూహంలోకి తీసుకున్నారు. అక్కడున్న 3 నెలలు బోలే బాబా తరచుగా గాంధీ గారితో అప్పటి విషయాలను చర్చించేవారు. చాలా వరకు చర్చలు మతము, రాజకీయాల చుట్టూ జరుగుతుండేవి. కానీ కొన్ని ప్రశ్నలు అడగడానికి బోలే బాబా సంశయించేవాడు. ఎందుకంటే ఆ ప్రశ్నలు వారిని అవమానిస్తున్నట్లు ఉంటాయేమోనని ఆయన భావించేవారు. ఉదాహరణకి బాబా సంచారం చేస్తున్నప్పుడు చాలా మంది సాధువులు, మేధావులు గాంధీ హిందూ మతానికి తగిన గుర్తింపు ఇవ్వటం లేదని విమర్శ చేసేవారు. దీన్ని తరచు గాంధీజీ పుత్రుల్లో ఒకరైన రామ్దాస్ బోలే బాబా నర్మ గర్భంగా చర్చిస్తుండేవారు. గాంధీజీ ఈ ఇద్దరి యువకుల మనసుల్లో ఉన్న భావాల్ని గ్రహించగలిగారు. అందుకే ఒకరోజు బోలేతో భారతదేశంలో ఉన్న సన్యాసులను వివిధ రకాలుగా ఎలా వర్గీకరిస్తారో అని అడిగాడు. బోలే 4 రకాల సన్యాసులు ఉన్నారని చెప్పగలను. మొదటి వారు మీకు విధేయులుగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వాతంత్ర యోధులు. వారు కేవలం సన్యాసి వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళకి ఎలాంటి సాధన లేదు, గురువులు ఉండరు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ కన్నా భౌతిక లేదా బాహ్య స్వేచ్ఛ వాళ్ళ లక్ష్యం. ఇంకొంతమంది సన్యాసులు ఉన్నారు. వారికి మీరన్నా బ్రిటిష్ వారన్నా కూడా ఇష్టం లేదు, కానీ స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొంటారు. వాళ్ళకి కూడా ఎటువంటి సాధన లేదు. వారికి కావలసింది ఈ బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛ. ఈ 2 వర్గాలకి చెందిన వారు తమ తమ రాజకీయ లక్ష్య సాధనకు స్వామీజీల రూపాన్ని, పేరును ఉపయోగించుకొని హిందుత్వ మనోభావాలను వినియోగించుకుంటున్నారు. ఇంకా 3వ రకం సన్యాసులు కేవలం స్వీయ సాధన ద్వారా ఉన్నత స్థితిని సాధించే లక్ష్యం కలిగి ఉన్న సమూహం. వీరు అంతర్గతంగా స్వేచ్ఛను సాధించిన వారి. తాము మాత్రమే బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛా వాతావరణాన్ని సృష్టించగలమని నమ్మేవాళ్ళు. వీళ్ళ లక్ష్యము స్వీయ పరిశోధన మార్గాన్ని తెలుసుకోవడం. వాళ్ళ స్థితి ఏమిటి, ఈ ప్రపంచంతో, భగవంతుడితో వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి వంటి విషయాలను అర్థం చేసుకోవడం. ఇంకా 4వ పర్యాయానికి చెందిన సన్యాసులు
నిరాశ నిస్పృహలతో ఈ ప్రపంచంలోని కష్టాలకు దూరంగా పారిపోయి ఎలాంటి లక్ష్యము లేకుండా తిరగడం. వీళ్ళకి సన్యాసం ఒక్క జీవనోపాధి. అంటే అక్కడక్కడ అడుక్కుంటూ డబ్బుల కోసము చేసేవాళ్ళు అనుకుంటా మేడం. ఇది దీని అర్థము. ఓకే. అంటే వీళ్ళు సన్యాసం ఒక జీవనోపాధి అనుకొని చేస్తూ ఉంటారు వాళ్ళు, అడుక్కుంటూ తింటూ. అవును 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 నిజమే. అంటే అప్పుడు గాంధీజీ మేడం చెప్పండి. పొట్టకూటి కోసం, అదే తిండి కోసం, పొట్టకూటి కోసం అట్లా వేసుకొని అలా భిక్షాటన చేసుకుంటూ ఉంటారు. అదే అప్పుడు గాంధీజీ మీరు ఏ వర్గంలోకి వస్తారు అని అడిగారు. బోలే బాబా కాస్త దిగులు పడ్డారు. ఎందుకంటే గాంధీ ఆశ్రమంలో తనకు తానుగా స్వామీజీగా ఎవరితోనూ పరిచయం చేసుకోలేదు. అలాగే ఎవరు అతని స్వామిగా గుర్తిస్తారని అనుకోలేదు. బహుశా నేను 3వ తరగతికి చెందిన వాడిని అయి ఉంటాను అని అన్నారు బోలే. ఆ వర్గంలో స్వామీజీగా ఉండాలనే కోరికే ఓ గొప్ప విషయం. నిస్వార్థంగా అహింసాయుతంగా ఉంటూ నిరాశ నిస్పృహలతో సమస్యల నుండి తప్పించుకుని స్వామిగా జీవిస్తుంటే అదేం చెడు పని కాదు. కానీ మొదటి 2 వర్గాలకు చెందిన స్వాములతోనే చాలా ఇబ్బంది. అంతర్గతంగా ఉన్న వీరి స్వార్థ భావన వీళ్ళను నిజాయితీని తుడిచిపెట్టి కుయుక్తులుగా మారుస్తుంది. తరచూ వాళ్ళు న్యాయ నిర్ణేతలుగా మారుతారు. వాళ్ళు హృదయాలు ద్వేషాగ్నుల్ని ప్రజ్వరిల్లేలా చేస్తారు. బాహ్యంలో వీళ్ళు అహింసావాదుల్లాగే కనబడిన వారి అంతర్గతంగా వారిలో హింసావాద బీజాలు నాటబడి ఉంటాయి. ఇలాంటి స్వేచ్ఛావాదులు బాహ్యంగాను అంతర్గతంగాను కూడా శాశ్వత బానిసలుగా ఉంటారు. బాబా ధర్మదాస్ గురువుగా ఉండటం మీ అదృష్టం. ఆ మహానుభావులైన సాధువులు మహనీయ తత్వజ్ఞానాన్ని సేకరించి ప్రపంచానికి అందించండి అన్నారు గాంధీ. కొన్ని ప్రశ్నలకు మరో సమయం నాకన్నా ఇప్పుడే సుస్పష్టం పరచడం ఉత్తమం అనే భావనలో గాంధీజీ ఉన్నారనే విషయాన్ని బోలే బాబా గుర్తించారు. దాంతో ఆయన బాపు మీరు అన్నట్టే మతం రాజకీయాలు 2 చెట్టాపట్టాలు వేసుకొని నడవు అనే విషయం నాకు అర్థమైంది. కానీ స్వాతంత్రోద్యమం అనేది రాజకీయ తత్వంతో కూడుకున్నదే అందరూ భావిస్తారు. కూడుకున్నదనే అందరూ భావిస్తారు. ఇది స్పష్టంగా తాత్విక భూమికపై మాత్రమే నిలబడగలదు అనే వైపుకే మీ వాదన దారితీస్తుంది. తమకు ఇంగ్లీష్ వారిని ద్వేషించరని ప్రజలకు తెలుసు. కానీ మీరు హిందుత్వం పట్ల ఉపేక్ష వహించడం మీరు స్వయంగా హిందూ అయి ఉండి ఇతర మతాలను సమర్థించాలని. ఎవరు మేడం అని చెప్పేదా? ఈ బోలే బాబా అనే చెప్తున్నారు మేడం. హిందుత్వం పట్ల ఉపేక్ష వహించడం, మీరు స్వయంగా హిందూ అయి ఉండి ఇతర మతాలను సమర్థించడాన్ని నేరంగా భావిస్తారు అన్నారు. దానికి గాంధీజీ ఎందుకంటే నేను ఒక మానవుణ్ణి, నేను హిందువుగా గాని ఇంకెవరిగానైనా ఉండే హక్కు నాకుంది. మతం మానవత్వం నుండి ఉద్భవించింది. మానవత్వంతో బలోపేతం అవుతున్నంత వరకు మతం విరాజిల్లుతుంది. మానవత్వం అనేది మృత్తిక లాంటిది. మతం ఆ మట్టిలో పెరిగే చెట్టు. కొంతమంది మట్టి గురించి పట్టించుకుంటారు, మరికొంతమంది చెట్టును గురించి పట్టించుకుంటారు, ఇంకొంతమంది దాని ఫలితాలను స్వాగతం చేసుకుంటారు అని సమాధానం ఇచ్చారు. నేను హిందువు అనే వృక్షానికి పుట్టడం జరిగింది. ఈ చెట్టు దీని ఫలాలు ఈ మట్టిలో జీవం పోసుకుంటున్నాయని అర్థమయ్యాక నేను మట్టి గురించి పనిచేయడం మొదలుపెట్టాను. అదే మట్టి క్రైస్తవాన్ని, ఇస్లాంని, సిక్కు మతాన్ని పెంచుతుంటే దాన్ని తప్పు పట్టామా? బ్రిటిష్ ప్రభుత్వం క్రిస్టియన్ మిషనరీల ద్వారా హిందువులను మత మార్పిడి చేసి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. మీ ఎజెండాలో ఈ విషయాన్ని పొందుపరచలేదు. దాంతో మత నాయకులు మీరు క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తున్నారా అని
నమ్ముతున్నాను అన్నాడు బోలే. గాంధీజీ నేను ఏ మతాన్ని ఆమోదించను గాంధీజీ నేను ఏ మతాన్ని ఆమోదించింది లేదు, వ్యతిరేకించింది లేదు. తనకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, ఆచరించే కనీస హక్కు ప్రతి మానవుడికి ఉంది. యూరోప్ లో చర్చిని సమపాలన నుండి విడదీసింది మొట్టమొదటి బ్రిటిష్ వారు. బ్రిటిష్ పరిపాలన మొత్తం ఇష్టం వచ్చిన మతం గురించి మాట్లాడుకోవడం, ప్రార్థించడం అనే మత స్వేచ్ఛను పూర్తిగా కొనసాగించింది. ఈ రోజు మీరు మీలాంటి అనేక మంది సాధువులు ధైర్యంగా మీలాంటి అనేక మంది సాధువులు ధైర్యంగా మతం గురించి బహిరంగ మాట్లాడుతున్నారంటే దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మత స్వేచ్ఛ. సుమారు సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మత స్వేచ్ఛ సుమారు 400 నుండి 500 సంవత్సరాల భారతదేశ చరిత్రని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజులు తమకు ఇష్టమైన మతాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దేవారు. బ్రిటిష్ వారు న్యాయాన్ని పరిరక్షించడానికి కోర్టు అనే వ్యవస్థను ప్రపంచానికి ఇచ్చారు. కనుక మీరిప్పుడు కోర్టులో ప్రభుత్వాన్ని సవాల్ చేయగల ఈ భావన పరిస్థితి బ్రిటిష్ పరిపాలనకు ఇంతకు ముందు లేదు. క్రిస్టియన్లకు వేరే మతస్థులను మత మార్పిడి చేసే హక్కు ఉందా బోలే అడిగారు. మత మార్పిడి ఇష్టపడిన వారి మతాన్ని మార్చే హక్కు క్రిస్టియన్లకి ఉంటుంది. అయితే మత మార్పిడి చేసుకోవడానికి ఇష్టం లేని వారి మతం మార్చే హక్కు క్రిస్టియన్లకు లేదు. మత మార్పిడి సమస్యను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎక్కువగా పేదలు మత మార్పిడికి గురవుతున్నారు. వాళ్ళకి కనీసం తాము ఎలా ఉన్నారో ఏమవుతారో కూడా తెలియదు. తిండి, బట్ట, నివాసం, విద్య ఇవన్నీ జీవితానికి కావలసిన ప్రాథమిక అవసరాలు. ఇవి కల్పించబడితే పేదలు వారి చైతన్యాన్ని పెంచుకొని మతం తాత్విక చింతనలతో అంతర్లీనంగా దాగున్న సూక్ష్మ విషయాలను తెలుసుకుంటారు. తిండి, బట్టలు, వైద్యం లాంటి తక్షణ సహాయాలు వాళ్ళని తమ పేరుని ఇంగ్లీష్ పేరుగా మార్చుకునేటట్లు చేస్తోంది. అలా చేయడం ద్వారా వాళ్ళు క్రిస్టియన్లుగా మారిపోయామనుకుంటారు. ఇది వారికి అదృష్టాన్ని తెస్తుందని అనుకుంటున్నారు. మతం మారిన పేదలు మీ ప్రేమను కోరుకుంటున్నారు, మీ విమర్శనలు కాదు. బోలే బాబా మహాత్మా గాంధీ గారి దృఢత్వంలోని మూలాలను అర్థం చేసుకోవడం ఆరంభించారు. గాంధీ గారి మాటల్లో, చేతల్లో, ఆలోచనలో ఖచ్చితమైన సామరస్యం ఉన్నట్లు బోలే బాబాకి అర్థమైంది. ఆయన ఆ మాటలు వారి ఆలోచనలకు ప్రతిబింబం, వారి చేతలు వారి మాటలు అభివ్యక్తీకరణ. ఆయన నమ్మకాలను ఇతరుల మీద రుద్దరు, కానీ ఆయన తన నమ్మకాలకి అనుగుణంగా తన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆచరిస్తారు. ఆయనకు శత్రువులు లేరు, కానీ నిత్యం సిద్ధాంతాల కోసం పోరాడతారు. గాంధీజీ గారిని చూసి గాంధీ గారిని చూసిన తర్వాత బోలే బాబా కర్మయోగం ఆయన నిస్వార్థ సేవ అని, అది సన్యాస ధర్మంతో సమానమైందని భావించారు. అంతకన్నా ఎక్కువగా ఆయన అర్థం చేసుకున్నాం. సత్యం ఒకటి ఉంది, కర్మయోగాన్ని అర్థం చేసుకున్న సత్యం ఒకటి ఉంది. కర్మయోగి నిస్వార్థ సేవగా ఆచరిస్తున్న వ్యక్తికి, సన్యాసాన్ని స్వీకరించిన వ్యక్తికి మధ్య ఉన్న తేడా కేవలం వాళ్ళు ఎంచుకున్న మార్గం మాత్రమే. కర్మయోగి ఇతరులకు సేవ చేస్తూ సమయం దొరికినప్పుడు తన అవతారంగాన్ని శోధిస్తూ ఉంటారు. సన్యాసి తన యంతరంగాన్ని శోధిస్తూ నిత్య సమయాన్ని సేవ కోసం వెచ్చిస్తూ ఉంటాడు. కొద్ది కాలానికి బోలే బాబా ఆశ్రమం నుంచి నిష్క్రమించిన వారి కానీ కొద్ది కాలానికి బోలే బాబా ఆశ్రమం నుంచి నిష్క్రమించారు. వారితో పాటుగా గాంధీ కుమారుడు కూడా బయలుదేరాడు.
ఈ యువకులిద్దరూ హిమాలయాల వైపు ప్రయాణమై కొద్ది వారాల పాటు కుమేయు హిమాలయ ప్రాంతంలోని రమణీయమైన కౌసాని ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుండి ఇద్దరు ఎదిపై రామ్దాస్ గాంధీ అల్మోరా ప్రాంతానికి మేడం. మేడం ఇద్దరు విడిపోయి రామ్దాస్ గాంధీ అల్మోరా ప్రాంతానికి వెళ్ళగా బోలే బాబా వారి గురువు గారి సోదరుడైన స్వామి శివానందం కలవడానికి గంగోత్రి వైపుకి పయనించారు. బాబాజీ స్వామి శివానంద ఇద్దరు బెంగాల్ నుంచే వచ్చారు. వీరిద్దరు రవీంద్రనాథ్ ఠాగూర్ కి స్నేహితులు. ఆయన కూడా బెంగాల్ వాస్తవ్యుడు. ఒకరోజు స్వామి శివానంద బోలే బాబాతో ఠాగూర్ ఉన్నత ఆదర్శాల గురించి, ఆయన ఆత్మానుభూతుల గురించి చెబుతూ, ఠాగూర్ ఈ కాలంలో పుట్టిన మునీశ్వరుడని, తిరిగి వైదిక జ్ఞానాన్ని ప్రతిష్ఠించడానికి జన్మించాడని తాను నమ్ముతానని అన్నాడు. ఆ మునీశ్వరుడు ఆధ్యాత్మికతకి ప్రాపంచిక జీవితానికి మధ్య అడ్డుగోడలా నిర్మించండి అని అన్నాడు. వాళ్ళ దృష్టిలో ఈ ప్రపంచం మొత్తం దేవుని అభివ్యక్తీకరణ, దేవుని తిరిగి ప్రతిష్ఠించడానికి జన్మించడాన్ని తాను నమ్ముతానని ఆ మునీశ్వరుడు ఆధ్యాత్మికతకి ప్రాపంచిక జీవితానికి మధ్య అడ్డుగోడగా నిర్మించండి అన్నారు. వాళ్ళ దృష్టిలో ఈ ప్రపంచం మొత్తం దేవుని అభివ్యక్తీకరణ. దైవ సృష్టిని అర్థం చేసుకోవాలంటే దీని నుండి దూరం వెళ్లాల్సిన అవసరం, ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. వారిలో సాగే అంతర్మతనంలో వారు తమ స్థితిని ఆనందమైన ప్రపంచంతో తమకి గల సంబంధాన్ని అర్థం చేసుకోగలుగుతారని ఆయన అన్నారు. ఆ సందర్భంలో శివానంద స్వామి బోలేతో భారతీయ తాత్విక చింతనలో మోక్ష చింతన తర్వాత దశల్లో చేరిన భావన ఆయన తెలియజేశారు. స్వామి శివానంద, నువ్వు గాంధీ నుండి చాలా నేర్చుకున్నావు. నీ పరిత్యాగాన్ని మరింత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళడానికి, నీ నిస్వార్థ సేవ తత్పరతను మరింత మెరుగుపరచుకోవడానికి నువ్వు కొద్ది రోజులు మహామునీశ్వరుడైన ఠాగూర్ దగ్గర ఉండు అని చెప్పాడు. తన చిన్నతనంలో బోలే బాబాజీతో పాటు కొద్ది రోజులు ఠాగూర్ ఆశ్రమం శాంతినికేతన్లో ఉన్నారు. ఠాగూర్ తన సమయాన్ని బాబాజీ మేడం కొంచెం ఇలాక ఆయనకి అప్పటికి ఠాగూర్ తన సమయాన్ని బాబాజీ శివానంద స్వామితో గడుపుతుంటే బోలే ఆశ్రమంలో ఊరికే తిరుగుతూ ఉండేవారు. అప్పటికి ఠాగూర్ జ్ఞానాన్ని, బహుముఖ ప్రజ్ఞలను అభినందించి అంచనా వేయగలిగేటంత అంతర్దృష్టి, జ్ఞాన దృష్టి బోలేకి లేదు. కానీ ఇప్పుడు బోలే బాబా ఠాగూర్ ని విభిన్నంగా చూడగలరు. అద్వితీయమైన కవి, సంగీతకారుడు, నర్తకుడు, చిత్రకారుడు, అన్ని రకాల సాంప్రదాయ కళలకి గురువు. మునీశ్వరుడైన ఠాగూర్ శాంతినికేతన్ ఆశ్రమానికి స్వామీజీ ఓ ఖచ్చితమైన ఉద్దేశంతోనే వచ్చారు. ఎందుకంటే ఆ వేదజ్ఞాని దివ్య దృష్టి నుండి ఏ కళ దాటిపోలేదు. ఈ యువ సన్యాసి ఎందుకు వచ్చారో ఠాగూర్కు తెలుసు. ఆయన్ని ప్రేమతో, గౌరవంతో ఆహ్వానించారు. స్వామీజీ అంటే బోలే బాబా తన గతం గురించి ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ అప్పుడప్పుడు ఠాగూర్ పట్ల తనకున్న కృతజ్ఞతను, ప్రత్యేకమైన ప్రేమ తెలియజేస్తూ ఉండేవారు. 1-2 సార్లు తన తాత్విక చింతనలో ఠాగూర్ పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని తెలియజేశారు. ఉదాహరణకు ఒకసారి గోల్డెన్ బుక్ ఆఫ్ ఠాగూర్ పుస్తకాన్ని తిరిగిస్తున్న సమయం క్రమంలో స్వామీజీ, ఈయన అంతులేని లోతైన మహాసముద్రం, అందులో నువ్వు ఎక్కడ దూకినా అమూల్యమైన నవరత్నాన్ని ఏరుకోగలవన్నా. స్వామీజీ ఠాగూర్ గురించి ఎక్కువగా చెప్పలేదు. దాంతో స్వామీజీ అక్కడున్నప్పుడు వారితో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా కలుస్తారేమోనని చాలా రోజులు ఆశించాను. చివరికి 1993 వేసవి కాలంలో నా ఆశ ఫలించింది. ఆగస్టు 3వ వారంలో స్వామీజీ అమెరికాని వదిలి
భారతదేశానికి వెళ్ళారు. స్వామీజీ విమానంలో న్యూయార్క్ నుండి వెళ్ళిన తర్వాత వెళ్ళిన మర్నాడు ఆ పెద్ద మనిషి ఒకరు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి స్వామి రామ గురించి అడిగారు. స్వామీజీ లేరని తెలిసి ఆయన చాలా నిరాశపడి హాల్లోంచి నడుచుకుంటూ ఇన్స్టిట్యూట్ లో ఉన్న పుస్తకాల షాప్ లోకి వెళ్ళారు. నేను అటువైపే వెళ్తూ తారసపడి నన్ను నేను పరిచయం చేస్తున్నాను. మాటల్లో తన పేరు హర్రాయ్ దేశాయ్ అని చెప్పారు. ప్రతి పదాన్ని ఎంతో బరువుగా మేడం అటువైపే వెళ్తూ తారసపడి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. మాటల్లో తన పేరు హర్రాయ్ దేశాయ్ అని చెప్పారు. ప్రతి పదాన్ని ఎంతో బరువుగా పలుకుతూ నేను కళాశాలలో చదువుతున్నప్పుడు ఆయన నాకు తెలుసు అన్నారు. ఎప్పుడు ఎక్కడ అని ఆత్రంగా అడిగాను నేను. గద్గదమైన స్వరంతో నీరు నిండిన కళ్ళతో శాంతినికేతన అన్నారు. ఆయనను చూస్తుంటే నాకు స్వామీజీ అక్కడే ఉన్నట్లుగా ఒక అరుదైన అనుభూతి కలిగింది. ఆయనకు స్వామీజీతో కొన్ని అమూల్యమైన అనుభవాలు ఉండి ఉంటాయని అనిపించింది. ఆయన భావోద్వేగంతో ఎంతగా మునిగిపోయారంటే కనీసం ఒక మాట కూడా పూర్తి చేయలేకపోతున్నారు. దాంతో ఆయనను ప్రత్యేక అతిథి గృహానికి తీసుకుని వెళ్ళారు. ఈయనకు స్వామీజీతో గాఢమైన అనుబంధం ఉండే ఉంటుందని అర్థమైంది. దాంతో ఆయన ప్రత్యేక అతిథిని తీసుకెళ్లాను. ఆయన స్వామీజీతో గాఢమైన అనుభవంలో ఉండే ఉంటుందని అర్థమైంది. అయితే ఈ సమయంలో ఆయన్ని మరింతగా ప్రశ్నించడానికి పూనుకోలేదు. దాంతో ఈ సంస్థ గురించి మీరెలా తెలుసుకున్నారని అడిగాను. న్యూజెర్సీలో ఉన్న అల్లుడిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు హిమాలయ పరమ గురువుతో జీవనం అనే పుస్తకాన్ని చూడడం సంభవించిందని, దాంట్లో పవిత్ర టిబెట్ లో నా ప్రధాన గురువులు అనే అధ్యాయం చదువుతున్నప్పుడు తాను తన అనుభవాలే చదువుకున్నానని, అదీగాక ఆ పుస్తక రచయిత శాంతినికేతన్లో తనతో పాటు శాంతినికేతన్లో తనతో పాటు తన గది పక్కనున్న తనకెంతో ఇష్టమైన ఆయన ఎక్కడున్నారు, ఆయన్ని తెలుసుకోవటం అర్థమైందని ఆయన బదులిచ్చారు. 1946 నుంచి ఆయన భోలే బాబాని చూడలేదు. ఆయన ఎక్కడున్నారు, ఆయన్ని తెలుసుకోవడం ఎలా అనేది ఆ పుస్తకం వెనక హిమాలయన్ ఇన్స్టిట్యూట్ చిరునామా చూడనంత వరకు ఆయనకు తెలియదు. ఆయనను తెలుసుకోవడం ఎలా అనేది ఆ పుస్తకం వెనక హిమాలయన్ ఇన్స్టిట్యూట్ చిరునామా చూడనంత వరకు ఆయనకు తెలియదు. ఆ మాటల్లో శాంతినికేతన్లో స్వామితో గడిపిన సమయాన్ని చాలా తక్కువగా చెప్పారు. కానీ వెళ్తున్నప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన గురించి విన్నాను. దైవ ఘటన ఎలా ఉందో చూడండి. నేను ఆయన్ని చూడటానికి వచ్చిన ముందు రోజే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని అన్నాను. 3 సంవత్సరాల తర్వాత నవంబర్లో స్వామీజీ 3 సంవత్సరాల తర్వాత నవంబర్లో స్వామీజీ తన దేహాన్ని త్యజించారు. 6 వారాల తర్వాత ఇక్కడి స్థలంలో ఆయన గౌరవార్థం నూతన సంవత్సర వేడుకలకు నిర్వహించారు. హర్రాయ్ దేశాయ్ ఇక్కడే ఉండటంతో ఆయన గౌరవ అతిథిగా పిలిచి ప్రారంభంలో స్వామీజీ గురించి కొన్ని విషయాలు మాట్లాడమన్నారు. ఆయన హాజరయ్యాడు. కానీ వచ్చిన వారి ముందు స్వామితో ఆయన్ని హర్రాయ్ దేశాయ్ ఇక్కడే ఉండడంతో ఆయన గౌరవ అతిథిగా ప్రారంభంలో స్వామీజీ గురించి కొన్ని విషయాలు మాట్లాడమన్నారు. ఆయన హాజరయ్యారు. కానీ వచ్చిన వారి ముందు స్వామితో ఆయన అనుభవాల గురించి మాట్లాడమని అడిగేసరికి మళ్ళీ ఈసారి కూడా ఆయన్ని జ్ఞాపకాల వరద ముంచెత్తింది. దాంతో ఆహ్వానితుల ముందు ఆ మహనీయ ఆత్మ గురించి మాట్లాడలేని తన
అశక్తతను వెలిగించారు. ప్రజల ముందు వ్యక్తపరచలేని విలువైన ఎంతో విలువైన జ్ఞాపకాలు. కానీ ఎంతో దయతో స్వామీజీ గురించి విడిగా వ్యక్తిగతంగా నాతో మాట్లాడడానికి అంగీకరించారు. తర్వాత మేము విడిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి వెంట మాట రావడం బహు కష్టమైపోయింది. మాటల్లో మాటలకి అందని వ్యక్తి గురించి ఎవరైనా ఏం మాట్లాడగలరని మాటలకి అందని వ్యక్తి గురించి ఎవరైనా ఏం మాట్లాడగలరు అని అన్నారు. చివరికి హిందీ, ఇంగ్లీషు కలగలుపు భాషలో మేము మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఆ సంభాషణ నుంచి చాలా సమాచారం సేకరించడం జరిగింది. భోలే బాబా శాంతినికేతన్కి రాగానే ఠాగూర్ ఆయన సమావేశంలో ప్రజల ముందు హాజరుపరిచారు. అక్కడే ఈ యువ సాధువును ఆశ్రమాన్ని చూసుకుంటున్న శ్రీ మల్లిక్ జీకి పరిచయం చేశారు. మల్లిక్ జీ ఎంతో ప్రజ్ఞావంతుడు, భక్తుడు కూడా. ఠాగూర్ ఆదేశం మేరకు భోలే బాబా విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక అవసరాలు సౌకర్యవంతంగా సాగటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఠాగూర్ ఎక్కువ సమయం రచనల్లోనూ చిత్రలేఖనంలోనూ గడుపుతున్నప్పటికీ సమయం శ్రద్ధగా కేటాయించగలిగారు. ఒకరోజు హిమాలయ పరమ గురువులతో జీవనం హిందీ అనువాదంలోని త్యాగం కాదు విజయాన్ని సాధించు అనే భాగ్యాన్ని వ్యాఖ్యానిస్తూ స్వామీజీ ఠాగూర్ నన్ను ఆయన సమక్షంలో ఉంచుకొని చేసిన ఆలోచనలు, చెప్పిన ఉపన్యాసాలు, జరిపిన చర్చల్లో బోధించింది ఇదే. ఆయన కష్టపడి పనిచేసేవారు, ఎప్పుడు సంతోషంగా పనిచేసేవారు. రాత్రి కొద్ది గంటల సేపు పడుకునేవారు, పగలు అసలు పడుకునేవారే కారు. ముసలితనం ఆయనలో శ్రమించే తత్వాన్ని, సంతోషంగా ఉండే లక్షణాన్ని ఏమాత్రం మార్చలేదు. నా జీవితంలో ఇంతవరకు నేను చూసిన సాధువులు, ఋషులందరికంటే ఈయన పూర్తిగా భిన్నమైన వారు. ఆయన్ని గమనించడం మాదిరి ఆయన చుట్టూ నిష్క్రియంగా ఉండే శాంతి కన్నా శక్తివంతమైన ప్రశాంతత ఆవరించి ఉండడం చూశాను. నా గురువు గారు కూడా ఇలానే ఉండేవారు. అప్పటికి భోలే బాబా విభిన్న సాంప్రదాయాలను ఆచరించే వందలాది మంది స్వాములు, ఋషులతో గడిపారు. వాళ్ళలో చాలా మంది తమ ఆత్మ సంయమనం అలవర్చుకునే సన్యాసి జీవితం పట్ల, భక్తి మార్గం పట్ల ఎంతో ఆరాధనా భావం కలవారు. ఈ మహాన్ భావులలో కొంతమందికి సంబంధించిన ఓ విషయం ఆయన్ని ఎప్పుడూ బాధిస్తుంది. అదేమిటంటే వారి మానసిక శక్తినంతా అవిశ్రాంతంగా తమ ప్రశాంతతని సంరక్షించుకోవడానికి అధికంగా వినియోగించారు. మెల్లిగా నడవడం కోసం, నిదానంగా మాట్లాడడం కోసం, చివరికి తమ భావ వ్యక్తీకరణ సైతం సౌమ్యంగా ప్రకటించడానికి కొంతమంది నిత్యం ఎంతో శక్తిని వెచ్చించి సాధన చేస్తుంటారు. కానీ మత నియమ నిబంధనలు తెలిపే పుస్తకాలు, నవ్వడం, పాడడం, చిత్రలేఖనం వంటి క్రియల్ని కూడా నిషేధించాయి. దీంట్లో నృత్యం కూడా చెప్పలేను. ఠాగూర్ భిన్నమైన వాడు. ఎప్పుడూ క్రియాశీలకంగా ఉండేవారు. ఆయన జీవితాన్ని ఒక ఉత్సవంలా గడిపారు. ఆయన పాడారు, ఆడారు, కవి, రచయిత, చిత్రలేఖనం, నాటకాలకు ధర్మకత్వం వహించారు. ఆడారు, కవి, రచయిత, చిత్రలేఖనం చేశారు. నాటకాలకు ధర్మకత్వం వహించారు. ఆయన నృత్య బోధకులు, సర్కరులు, నర్తకులు కూడా అయినప్పటికీ వేద జ్ఞానులు,
వేద మంత్రాలను సూత్రధారులైనట్టు టాగోర్ జ్ఞాన సూత్రం ఇది. మేడం టైం అయిపోయింది చూడండి. స్వప్న మేడం, ఒకరోజు బోలే బాబా ఈ ప్రపంచం నుంచి మనంగా విడిపోయి ఏమన్నా సాధించగలమా అని ఠాగూర్ని అడిగితే ఆయన అవును, నీలో నీకు అవసరం లేని అంతరంగం నుండి నిన్ను నువ్వు దూరం చేసుకోవడం ద్వారా నీకు స్వేచ్ఛ లభిస్తుంది. అంతకన్నా ఎక్కువేమీ లేదు. నా మార్గం ఈ ప్రపంచం నుంచి దూరం వెళ్ళి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడం మాత్రం కాదు, ఏమి కావాలో దాని కోసం ప్రయాణించేటట్లుగా మారడమే ఉన్నతమైన మార్గం అన్నారు. హిమాలయ పరమ గురువులతో తమ జీవనం పుస్తకంలో స్వామి రామ ఒక చోట ఇలా అన్నారు. ఠాగూర్ భావనలో మనిషి పరిణామం అంటే మనిషి సృజనాత్మక వ్యక్తిత్వ పరిణామం. హిమాలయ ఇలా అన్నారు. ఠాగూర్ భావనలో మనిషి పరిణామం అంటే మనిషి సృజనాత్మకత వ్యక్తిత్వ పరిణామమే. జీవ నియమాలకు వ్యతిరేకంగా నిలబడే ధైర్యం ఉన్నది మనిషికి ఒక్కడికి. గొప్ప దేశాల వెనుక ఆలోచనలే సృజనాత్మకత మూలాధారం. మనిషి ఆలోచనల జీవితం దురదృష్ట సంఘటనల సమయం, కానీ అదృష్టవంతులు ఆలోచన ద్వారా సృజన చేస్తారు. కాలం అన్నిటినీ వడపోస్తుంది. మూలాధారం మనిషి ఆలోచనలే. జీవితం దురదృష్ట సంఘటనలమయం, కానీ అదృష్టవంతుడు ఆలోచన ద్వారా సృజన చేస్తాడు. కానీ కాలం అన్నిటినీ వడపోస్తుంది. కానీ అగోచనలో అనే సంపదలలో ఉత్తమమైనది సంపద. సరైన సమయంలో ఆలోచనలను సామర్థ్యాలను వెలిబుచ్చే అవకాశం ఆవిష్కరించేందుకు అరుదుగా దోహదపడేది అదృష్టం. శాంతి నికేతన్ వాతావరణంలో కొన్ని రోజులు సంతోషంగా గడిపిన తర్వాత భోలే బాబా సృజనాత్మకత స్వభావం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆచారాలతోనూ ఒప్పిడి వాదాలతోనూ మూఢ విశ్వాసాలతోనూ మత భావన తాని అవారణ తర్వాత భోలే బాబా సృజనాత్మక స్వభావం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఆచారాలతోనూ పిడి వాదాలతోనూ మూఢ విశ్వాసాలతోనూ మత భావన దాని ఆచరణ ఎలా సాగిపోతుందో సర్వసంగ పరిత్యాగ ప్రపంచం కూడా అలానే కలిసిపోయిందని అర్థమైంది ఆయనకి. మనం ఈ ప్రపంచంలో నివసించినా లేక దీన్ని ప్రత్యేకించి జీవించిన లక్ష్యం ఒకటి, అంతరంగ ఆశయం సఫలీకృతం కావడం. సర్వసంగ పరిత్యాగంపై వ్రాసిన పుస్తకాలు మనిషిని సృజనాత్మకతని చంపేస్తాయని ఎలా వాదిస్తారు? సృజనాత్మకత అనేది పరిణామ ప్రక్రియ వెనుక ఉన్న ప్రాథమిక శక్తి. మనిషి చేసిన అర్థరహితమైన విషయాలు సన్యాసి జీవితంలోకి ఎలా ప్రవేశించాయి? శక్తి స్వరూపిణి సమేతంగా ఉంది. మునీశ్వరులకు సకల శాస్త్రాలను కళలను బోధించే పరిత్యాగి మహాశివుడి కన్నా గొప్ప పరిత్యాగి ఎవరన్నా ఉన్నారా? మహా అతిశయమైన తాండవాన్ని గణేశుడి వైద్యానికి అనుగుణంగా శక్తి మాతతో నడుస్తున్నప్పుడు ఆయనకు స్వాభావికమైన కీర్తి అపహాస్యం అవుతుందా? ఇతరుల నుండి తాను లేదా తనలో
ఆ అనవసరమైన భాగం నుండి తాను దూరంగా ఉండడం కన్నా ఇంకా ఉన్నతమైన లక్ష్యాలతో కొనసాగేది పరిత్యాగం. పరిత్యాగం అనేది కనీసం పనికిరాని లక్ష్యాలపై సమయం వృధా చేయకుండా ఎలా ఉండాలి, సర్వశక్తులను, సృజనాత్మకతను, సత్యాన్వేషణలో తెలియని మూలాలను శోధించడానికి ఎలా వినియోగించాలి అనే నియమాలకు సంబంధించిన మార్గదర్శకులే మహా మనిషి. ఇవే ఆలోచనలు ఠాగూర్లు పంచుకున్నప్పుడు ఆ మహా మనిషి ఆ సర్వ కళల్లో మేడం మేడం ఎస్ మేడం. 1 hour అయిపోయింది కానీ 1 hour చదవమంటే చదువుతాను. ఇంకొక 5 minutes మేడం, ఇంకొక 5 minutes. ఓకే. శాంతినికేతన్లోని ఆశ్రమవాసులు భోలే బాబా ఏ విషయాన్నైనా సరే ఎంతో వేగంగా చదివి నేర్చుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోయేవారని శ్రీ దేశాయ్ చెప్పారు. ఒక వారంలోనే సంగీతంలో ప్రావీణ్యత సంపాదించిన విద్యార్థులలో ఆయన ఒకరు. అంతేకాక ఆశ్రమంలోని గొప్ప సంగీత విద్వాంసులలో ఒకరని చెప్పవచ్చు. ఆ తర్వాత చిత్రలేఖన విషయం వచ్చేసరికి ఆయన చిత్రించిన అమూర్తమైన నిగూఢమైన చిత్రాలపై ఆశ్రమం చర్చ జరిగింది. అలాగే ఒకరోజు నృత్య తరగతిలో చేరి త్వరలోనే పరిపూర్ణమైన నృత్య కళాకారులయ్యారు. ఇంత అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ ఈ యువకుడు ఆశ్రమవాసులతో ఎంతో సమయం గడుపుతూ అందరినీ నవ్విస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవారు. దేశాయ్ జీ భోలే బాబా పక్క గదిలోనే ఉండేవారు. దాంతో ఆయనతో ఎక్కువసేపు గడిపే అవకాశం దేశాయికి కలిగింది. కానీ ఈయనకు ఒక ప్రత్యేకమైన సమస్య ఉండేది. అయిపోయిందిలే మేడం, మిరపకాయలు. అదే, ఈయనకు చన్నీళ్ళ స్నానం అంటే భయం. బోలేకి ఇది తెలుసు. దాంతో ఒకరోజు ఈయన గదికి దగ్గరకు తీసుకెళ్లి దేశాయ్ గారిని కళ్ళు మూసుకోమన్నారు. అప్పుడు ఓ బకెట్ నీళ్లు బావి నుండి తోడి ఆయన తల మీద బళ్ళున పోశారు. దేశాయ్ గారు మొత్తం తడిసి నానిపోయి ఉన్నప్పుడే తిరిగి తన మీద కూడా 7 బకెట్ల నీటిని తోడి కుమ్మరించుకోమన్నారు. దేశాయ్ అట్లాగే చేసిన తర్వాత కొంతసేపటికి తనకి చన్నీళ్ళ స్నానం అంటే ఉండే భయము మాయమైందని తెలుసుకున్నాడు. శాంతినికేతన్లో ఉన్న మిగతా రోజుల్లో కూడా అదే విధంగా దేశాయ్ స్నానం చేసి 7 బకెట్ల నీళ్లతో భోలే బాబాకి స్నానం చేయించేవారు. క్రమంగా భోలే మామూలు విద్యార్థి కాదని ఆశ్రమవాసులు అర్థం చేసుకున్నారు. ఈయన మరణించిన భవాల్ రాజ్ కుమార్ అని తిరిగి బ్రతికించిన గొప్ప యోగి బాబా ధర్మదాస్ అనంబు శిష్యుడనే వార్త ఆశ్రమం అంతా వ్యాపించింది. ఒకప్పటి భోలే బాబా గురుభ్రాత ప్రస్తుత కాలంలో రాజు అయిన భవాల్ ఠాగూర్ ఆశ్రమానికి వచ్చారు. దాంతో ఆశ్రమవాసులంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. భోలే బాబాని భవాల్ కౌగిలించుకోగా ఆశ్రమవాసులు ఆశ్చర్యంతో చూడసాగారు. ఠాగూరు రాజును ఒక యోగిగా గౌరవిస్తున్నప్పుడు వారు మరింత ఆశ్చర్యపోయారు. భోలే బాబా రాజు తర్వాత వేసిన ఆసనాన్ని అంగీకరించి కూర్చున్నారు. ఠాగూర్ వారిని విద్యార్థిగా కాక ఒక సాధువుగా చూడడం మొదలు పెట్టేసరికి ఆశ్రమవాసులంతా కొయ్యబారిపోయారు. దీంతో భోలే బాబా వయసుని ఆయన ప్రదర్శించే విషయాన్ని చూసి ఆశ్రమవాసులు అమాయకంగా మోసపోదలుచుకోలేదు. ఇంకా ఆయన గురించి వారి గురువు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించసాగారు. ఈ విషయంలో భోలే మౌనంగా ఉండటాన్ని వారు గమనించారు. అదే సమయంలో టిబెట్ లో ఉన్న వారి పరమ గురువు గురించి కాస్త గురువు మేడం
అదే సమయంలో టిబెట్ లోని ఉన్న వారి పరమ గురువు గారి గురువు గురించి కాస్త మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నట్లు వాళ్ళకి అనిపించింది. దీన్ని అర్థం చేసుకుని హరరాయ్ దేశాయ్తో పాటు మరికొంతమంది వారి స్నేహితులు టిబెట్ లోని వారి గురువు గారి దగ్గరకు తీసుకెళ్లమని అభ్యర్థించారు. వారి సంతోషం కోసం బోలే అంగీకరించారు. ఈ ప్రయాణం కోసం వాళ్ళు సిద్ధమవుతుండగా బోలే బాబాకి ఓ నిగూఢమైన టెలిగ్రామ్ వాళ్ళ గురువు గారి నుంచి వచ్చింది. దాంట్లో బోలే వెంటనే రా, సమయం ఆసన్నమైంది అని ఉంది. స్నేహితులు ఎవరికి దాంట్లోని విషయాన్ని తెలియజేయకుండా నేను ఇక వెళ్ళాలి అని అందరికీ చెప్పాడు. ఠాగూర్ దగ్గరికి వెళ్లి ఏం జరిగిందో వివరించాడు. అప్పుడు బోలే బాబా, నేను వెళ్ళటానికి మీరు అనుమతించే ముందు నాకు మరెప్పటికీ నిలిచిపోయే సుసంపన్నమైన సందేశాన్ని బహుమతిగా ఇస్తే ధన్యుడిని అవుతాను అని అభ్యర్థించాడు. వినయంతో బోలే బాబా నేల మీద కూర్చున్నాడు. ఠాగూర్, ఈ ప్రపంచం మొత్తం ఒకే జీవ చైతన్యంతో నిండి ఉంది. దీనిలో మనుగడ సాగిస్తున్నది ఏదైనా దీని ప్రతిరూపమే. మేడం, మీరు చెప్పుతుండేది ఇక్కడ పాయింట్ ఎంత బాగా వచ్చింది చూడండి మేడం. ఠాగూర్ చెప్పాడు ఇది. ఈ ప్రపంచం మొత్తం ఒక జీవ చైతన్యంతో నిండి ఉంది. దీనిలో మనుగడ సాగిస్తున్నది ఏదైనా దీని ప్రతిరూపమే. సత్యం, శివం, సుందరం దీని సహజ గుణాలు. మతతత్వంలో ఈ సర్వ ప్రపంచ మనుగడికి మూలమైన చైతన్యాన్ని దేవుడు అని అంటారు. దేవుడి కోసం బాహ్యంగా పరితపించేవారు నిరర్థకంగా జీవిస్తుంటారు. దేవుడిని తమలోనే అన్వేషించేవారు త్వరలో దేవుడు తమలోనే ఉన్నాడని అనుభూతి చెందుతారు. దేవుని ప్రతిరూపమైన శివం, సత్యం, సుందరం భావనని అలలుగా ప్రసరింపజేసేదే ఆత్మ. దేవుడికి ఆత్మకి మధ్య సంబంధం సముద్రము, దానిలో లేచే అలల వంటిది. సముద్రంలోంచే అలలు ఎగజిమ్మి సముద్రంలోనే కలిసిపోతాయి. ఒకసారి ఇది అర్థమైతే మనమే దేవుడు, దేవుడే మనము అని భావించే మనుషులు దేవుణ్ణి వెతకడం మానేస్తారు. అచ్చం సముద్రం అలల మాదిరి వ్యక్తి ఈ అనుభవం ద్వారానే. మేడం, ఏం లేదు మేడం, బాగా వచ్చింది అంటున్నా, కరెక్ట్ గా బాగా వచ్చింది. అదే మనం అని భావించి మనుషులు దేవుణ్ణి వెతకడం మానేస్తారు. అచ్చం సముద్రం అలల మాదిరి వ్యక్తి ఈ అనుభవం ద్వారానే మరణం పట్ల ఉన్న భయాన్ని అధిగమిస్తాడు. ఎందుకంటే సముద్రం లాంటి చైతన్యంలో అలలు కనిపించి మాయమవుతున్నట్లు వారికి పుట్టుక, చావు రెండు సహజ పరిణామాలే. దేవుణ్ణి తమకి బాహ్యంగా సందర్శించాలని భావించే వారికి ఈ ప్రపంచం ఒక బందీఖానా అనే విషయాన్ని గుర్తుంచుకోమని ఠాకూర్ బోలే బాబాకి గుర్తు చేశారు. వాళ్ళకి ఈ భూ ప్రపంచం ఏదో గ్రహాంతర వాసంగా తోస్తుంది. వాళ్ళు తమకి తామే గ్రహాంతర వాసుల్లా భావిస్తారు. బాహ్య ప్రపంచంలో భగవంతుడిని చూడడానికి ప్రయత్నించే వారి దృష్టి అంధకార బంధరమై దైవ విరచిత మార్మిక సృష్టి సౌందర్యాన్ని, ఆనందాన్ని సందర్శించడంలో విఫలమవుతారు. తమ అంతరంగంలోనే దేవుడిని సందర్శించడానికి ప్రయత్నించేవారు దైవ కృపతో దీవించబడి దేవునితో ఐక్యత చెందగలరు అని చెప్పారు. తన సందేశాన్ని ముగిస్తూ ఠాకూర్ పదార్థ పరిణామం అంటే అచ్చంగా సముద్రంలో దీవి ఏర్పడటం లాంటివి. సముద్ర తరంగాలు ఈ దీవిని కడిగి జీవశక్తితో నింపుతుంది. అది చైతన్యంతో స్పందించడం మొదలు పెడుతుంది. దీన్నే పుట్టుక అంటారు. మళ్ళీ అలలు వెనక్కి వెళ్లి సముద్రంలో కలిసినప్పుడు దాన్ని మరణం అంటారు. కానీ సారంలో సముద్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది. నిరంతరం సాగే చావు పుట్టుకల ద్వారా మార్పు చెందని సముద్రం చైతన్యం తనలో నిరంతరాయంగా మార్పు కొనసాగుతున్న సృజనాత్మక శక్తితో ఆనందిస్తూ ఉంటుంది. మీరు మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా శాశ్వతమైన నిరంతరం మారుతున్న ప్రకృతి ముఖార విందాన్ని దర్శించవచ్చు. ఆధ్యాత్మిక ఉన్మత్తత కలిగించే ఆమె సంగీతాన్ని, సృజనాత్మకత నృత్యాన్ని తనివి తీరా వీక్షించవచ్చునని అన్నారు. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.